మాసప్ ట్యాంక్లో అడ్వకేట్ మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. తన తండ్రిని కాంగ్రెస్ లీడర్లే చంపారంటున్నారు ఆ కొడుకు. మృతుడు మొహియుద్దీన్ కుమారుడు ఫర్హాన్ ఆరోపిస్తున్నాడు వక్ఫ్ బోర్డు భూముల ఆక్రమణపై పోరాడేందుకు ముజాహిద్ ఆలం ఖాన్ అతని తండ్రి మహబూబ్ ఆలం ఖాన్ మా నాన్నను చంపేశారంటూ ఫర్హాన్ ఆరోపణ చేస్తున్నాడు. వారం కిందట కూడా ముజాహిద్ ఆలం ఖాన్ మా ఇంటికి వచ్చి నన్ను బెదిరించాడు. మా జోలికి రావద్దని మీ నాన్నకు చెప్పు, లేదంటే ఏం జరిగినా నాకు సంబంధం లేదు, ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది, తర్వాత వచ్చి నన్ను అడగకూడదు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు ముజాహిద్ ఆలం ఖాన్ అలాగే మహబూబ్ ఆలం ఖాన్. ఎన్ని కోట్లు డబ్బులు కావాలా నీకు? 2 కోట్లు కావాలా, 10 కోట్లు కావాలా? డబ్బులు తీసుకొని సైలెంట్గా ఉండు, ఈ దేశాన్ని వదిలి పారిపో, దుబాయ్కి వెళ్ళిపో, ఇంకెక్కడికైనా వెళ్ళిపో, హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపో, డబ్బులు ఇచ్చేస్తాను నీకు అంటూ బెదిరించే ప్రయత్నం చేశారు. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అవి ముస్లిం సోదరులకు సంబంధించిన భూములు అని చెప్పాలి, ఆస్తులు అని చెప్పాలి. ఆ భూములలో ఒక లీజు ప్రకారం కాలేజీలు కట్టి ఆ ప్రైవేటు కాలేజీలు కాస్త ఆ భూములను కబ్జా చేసేసాయి. ఆ వక్ఫ్ బోర్డు రికార్డులలో కూడా ఆ భూములు లేకుండా చేశారు అన్న ఆరోపణలున్నాయి. ఆ వక్ఫ్ బోర్డు భూముల కోసం ఈ ఖాజా మొయినుద్దీన్ ఆ వక్ఫ్ బోర్డు ఆ భూముల కోసం ఆయన ఫైట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఆయన దాదాపు ఇప్పటిదాకా కొన్ని సంవత్సరాల నుంచి ఆ భూముల కోసం ఫైట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా 5 సార్లు ఆయన పైన హత్యాయత్నం జరిగింది.